ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇసుక విక్రయాలు ప్రారంభమయ్యాయి. నూతన విధానం ద్వారా టన్ను ఇసుకను 370 రూపాయలకు రేవుల్లో విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ప్రామాణికంగా రోజుకు ఒక్కొక్కరికి 20 టన్నుల మేర ఇసుకను విక్రయించే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని మర్రిపాడు, మినగల్ల, పల్లిపాడు ఇసుక రేవుల డంపింగ్ యార్డుల నుంచి విక్రయాలు జరుగుతున్నాయి. పాత ఇసుక పాలసీ విధానం, తాజా విధానానికి మధ్య తేడా ఏంటి? దీనిపై ఇసుక వినియోగదారులు ఏమంటున్నారు? ఇసుక రేవుల్లోనూ యార్డుల్లోనూ వస్తువుల పరిస్థితి ఏంటి? అక్కడి తాజా పరిస్థితిపై మన నెల్లూరు ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వం నూతన ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. నిన్న ఉదయం ఇక్కడ ఫ్రీ ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ జీవోలో వచ్చినటువంటి కాస్త ఆలస్యం వల్ల ఇవాళ నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక పంపిణీని చేపట్టింది. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని పెన్నా నది పరివాహకంలో ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఇసుక రీచి అలాగే డంపింగ్ యార్డ్ వద్ద మనం ఉన్నాము. బాబు, ఇంతకుముందు ఒక ట్రక్కు ఇసుక ఎంత ఉండేది, ఇప్పుడు టన్ను ఎంత ఉంది? ఇంతకుముందు టన్ను 470 రూపాయలకి ఇస్తున్నారు సార్, ఇప్పుడు 370, 100 రూపాయలు తగ్గింది. ఇప్పటికి దానికి పోయినసారికి ఇప్పటికి 100 రూపాయలు తగ్గింది. ఉచితమే లేదు సార్, బిల్లే. మళ్ళీ ఇక్కడ వచ్చినా కూడా పొద్దు నుంచి ఉంటే ఇప్పటికి లోడ్ అవ్వలేదు బండ్లు. నిన్న ట్రిప్పర్లలో అయితే నిన్న నుంచి వచ్చి ఇక్కడే ఉన్నారు. కనీసం నీళ్లు లేవు, ఏమి లేవు ఇక్కడ. అట్లా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి. అడిగినంత పోయట్లేదు ఇసుక. మామూలుగా 20 టన్నులని పెట్టారు, లిమిట్ పెట్టారు. ఇంతకుముందు అంటే ఎన్ని టన్నులు కావాలంటే, ఇంతకుముందు మనకి ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు బిల్లు కొట్టించుకుంటున్నాము. ఆ బిల్లు ప్రకారం పోస్తున్నారు, తీసుకెళ్తున్నాం. ఇప్పుడైతే 20 టన్నులు అంటే 20 టన్నులే పోస్తున్నారు. అది కరెక్ట్గా రేట్లు వస్తుందా? అది కూడా కాటా పెడితే తెలుసు సార్, కొంచెం వెయిట్ తగ్గుతుంది. అంతకుముందుకి ఇప్పటికి 100 రూపాయలు తగ్గింది సార్. ఫ్రీ ఇసుక ఏం లేదు సార్, 100 రూపాయలు తగ్గింది మాకు. టన్ను 370 రూపాయలు తీసుకుంటున్నారు. మార్నింగ్ 8కి వచ్చాము, ఇంతవరకు బిల్లింగ్ కాలేదు. మాకు బిల్లింగ్ 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. వాళ్ళు రాసే వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు రాయలేకపోతున్నారు. అనుభవం లేదు వాళ్ళకి. కాకపోతే మాకు ఫుడ్ లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. ఇక్కడ టన్నేజ్ 18 టన్నులు వస్తుంది. 20 టన్నులు కొట్టిస్తాను. ముందు బళ్ళు పోండి, ముందు బళ్ళకి ఫోన్ చేస్తే 18 టన్నులే వస్తుందంట డ్రై ఇసుక ఇది. అందులో టన్నేజ్ 2.5 టన్ను నేను చెప్తుంటాను. ఒక బకెట్ 2.5 టన్ను లేదు, అది 1.25 టన్ను వస్తుంది సార్ ఒక బకెట్. ఆ విధంగా ఓనర్ లాస్ అయిపోతున్నాం సార్ మేము. కొద్దిగా అవి మాట్లాడండి సార్, రేట్ తగ్గాడు సార్. ఫ్రీ ఇసుక అన్నారు, ఫ్రీ ఇసుక లేదు. 80 రూపాయలు టన్ను అన్నారు, ఏది 370 రూపాయలు టన్ను తీసుకుంటున్నారు. ఎలా కట్టాలి సార్? అంతకుముందు ఇప్పుడు 100 రూపాయలు తేడా. అంతకుముందు 470 రూపాయలు ఉంది, ఇప్పుడు 370 రూపాయలు. అసలు ఇసుక దొరికేది అంటున్నారు కదా. ఇసుక బ్రహ్మాండం దొరుకుతుంది సార్. 470 రూపాయలు ఇక్కడ తెరవుతుంది. టన్నేజీ వస్తుంది, బకెట్ నిండా వేస్తున్నారు. ఇప్పుడు బకెట్ నిండా డ్రై ఇసుక ఇది. టన్నేజీ లేదు. 20 టన్నులు బిల్లు కొడుచుకుంటున్నా కానీ 18 టన్నులే వస్తుంది మాకు. అలాగే మేము లాస్ అయిపోతున్నాం సార్, మా బాడీ గిట్టుబాటు కావట్లేదు. 2 టన్నులు లాస్ అయిపోతున్నాం. బిల్లింగ్ అంటే ఇక్కడ బిల్లింగ్ చేయొచ్చు కానీ సార్ స్లో అవుతుంది బిల్లింగ్. అంటే ఎక్కువ కౌంటర్లు పెట్టాలని అంటారా, లేకుంటే మిషన్లు ఎక్కువ పెట్టాలంటారా? మిషన్లు ఎక్కువ పెడితే లోడింగ్ తొందరగా అవుతుంది సార్. సింగిల్ మిషన్ తొలిసారికి మొదట కదా, అందువల్ల ఏమైనా అలా పెట్టారు? మొదట అంటే ఉండబోయే రోజుల్లో పెడతారేమో చెప్పలేము, కానీ ఇప్పుడైతే ఒకటే మిషన్ ఉంది. పొద్దున్న 4 గంటలకు వచ్చినా అలాగానే ఉన్నాం లైన్లో. మొత్తం ఇక్కడ దాకా లైన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది సార్. ఎక్కడో అక్కడికి ఉంది లైను, కిలోమీటర్ల కిలోమీటర్ల ప్రకారం ఉంది లైను. ఆ బళ్ళని ఎప్పుడు బిల్లులు రాయాలి, ఎప్పుడు కావాలి లోడింగ్. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటల వరకు చేస్తున్నారు? అంటే 6 to 6 అని చెప్పారు సార్, 12 గంటలు. బయట మనం అక్కడ పోయి వాటిని లెక్కించినప్పుడు దాదాపు ఒక 20 టన్నులకి 2 టన్నులు తగ్గుతుంది. దీనివల్ల కూడా కొంత లాస్ అవుతుందన్నారు. తొలిసారిగా అంటే ప్రభుత్వం కొలువుదీరినంత ప్రాథమికంగా ఇది చేపట్టినందువల్ల కొంత అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ అదే సమయంలో కొన్ని ఎక్కువ మిషన్లు కానీ ఇక్కడ ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఒక 4-5 అటాచ్లు కానీ పెద్ద లోడింగ్ మిషన్లు కానీ ఏర్పాటు చేస్తే కొంత వేగంగా ఈ ప్రక్రియ మొదలవుతుంది. వేగంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఇసుక లోడ్లు కూడా అవుతాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. మరోవైపు కానీ చూస్తే సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఎడారిగా ఉన్నటువంటి నది గర్భంలో ఉన్నందువల్ల ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు, తాగునీరు లేదు, అలాగే నిలబడడానికి కూడా కనీసం షెల్టర్ కూడా లేదని చెప్పి కూడా చెప్తున్నారు. వీటన్నింటినీ కూడా త్వరితగతిన కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక కోసం వచ్చినటువంటి డ్రైవర్లు, ముఖ్యంగా వాహన చోదకులు చెప్తున్నట్టు మాటలు. ఇది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ లోడింగ్ అన్లోడ్ చేస్తున్నటువంటి మినగల్లు ప్రాంతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.